తర్వాత అమ్మాయిలు కూడా కొంచెం ఈ రోజులో ధైర్యంగా అండ్ అలాగే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం సో చాలా డేర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే సో మీరు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. సో మీరు కూడా ఇలా ధైర్యంగా ఉన్నప్పుడు సో ఏ ఒక్క మొగాడు కూడా మిమ్మల్ని టచ్ చేయడు. సో ఆమె డేర్కి అసలు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఈమె ఈమె ఏంటంటే కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్. ఈమెను చూసి మీరు ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఎందుకంటే ఒక ఆడ మనిషి అబ్బాయిని చంపడం అంటే గ్రేటే కదా. సో అరేంజ్మెంట్ చేసిండు కాబట్టి సో అందుకని చంపినా అని చెప్పేసి డైరెక్ట్ చెప్పింది. సో అలాగ ఉండాలి, అలాంటి డేర్ మీలో ఉండాలి. సో కాబట్టి ఈమెను చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేసిన. గైస్ ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా. సో అయితే ఒక అబ్బాయి ఈమెను రేప్ చేసిండు. సో రేప్ చేసిన తర్వాత సో ఇతనైతే జైలుకి వెళ్ళిండు. జైలుకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిండు. సో బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే సో అతన్ని చూసి అంటే ఈమెను రేప్ చేసిండు కదా. రేప్ చేసిన తర్వాత కూడా ఇంత సింపుల్గా తిరుగుతుండు, అంత హ్యాపీగా తిరుగుతుండు, నన్ను మాత్రం ఇంత ఇబ్బంది పెట్టిండు అని చెప్పేసి సో ఆమె ఏం చేసిందంటే అతన్ని డైరెక్ట్ కత్తితో పొడిచి చంపేసింది. సో చంపేసిన తర్వాత మళ్ళీ ఈమెను జైలుకి తీసుకెళ్తారు కదా. సో తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్ హైకోర్టు ముందు ఏం చెప్పిందటంటే నన్ను అంతగానం సో రేప్ చేసిండు, అంత ఇబ్బంది పెట్టిండు కదా. సో ఇబ్బంది పెట్టినప్పుడు అతను నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి సో నా పర్మిషన్ లేకుండా అతను బెయిల్తో ఎట్లా బయటకు వస్తాడు. సో అతను ఇబ్బంది పెట్టింది, సో కొంచెం మిస్బిహేవ్ చేసింది గవర్నమెంట్ తోటి కాదు నాతోటి కదా. సో కాబట్టి నా పర్మిషన్ లేకుండా అతను ఎట్లా బయటకు వస్తాడు, అందుకని చెప్పేసి అతను సో రేప్ వేసింది నన్ను కాబట్టి అందుకని నేను చంపినా అని చెప్పేసి డైరెక్ట్ కోర్టు ముందు వేపేసింది ఆమె. అంటే ఈ మ్యాటర్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే సో ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా సో ఇంత డేర్గా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఈ రోజుల్లో సో మిస్బిహేవ్ చేసే వాళ్ళని సో రేప్స్ కానీ చాలా అవుతున్నాయి. సో బయట కూడా కొంచెం అబ్బాయిలు కొంచెం వేస్ట్ వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసినప్పుడు సో మీరు కూడా ఇలా ధైర్యంగా ఉన్నప్పుడు సో ఏ ఒక్క మొగాడు కూడా మిమ్మల్ని టచ్ చేయడు. అండ్ ఇంకొకటి సో మన ఇండియాలో కూడా కొంచెం సౌదీ లాగా సో వేరే వేరే కంట్రీ లాగా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే కూడా ఇక్కడ కూడా అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడతారు. కొంచెం అటువంటి రూల్స్ కూడా మన ఇండియాలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. బట్ ఎందుకంటే అటువంటి రూల్స్ ఉన్నప్పుడే అమ్మాయిని ఎవడు కూడా టచ్ చేయడు. సో ఎవడు కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టరు. సో కొంచెం రూల్స్ కూడా రావాలి. తర్వాత అమ్మాయిలు కూడా కొంచెం ఈ రోజులో ధైర్యంగా అండ్ అలాగే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం సో చాలా డేర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే సో మీరు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. సో ఆమె డేర్కి అసలు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఈమె ఈమె ఏంటంటే కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్. ఈమెను చూసి మీరు ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఎందుకంటే ఒక ఆడ మనిషి అబ్బాయిని చంపడం అంటే గ్రేటే కదా. సో కాబట్టి ఆమె డేర్కు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సో మీరు కూడా అలా ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఆమె ఏంటంటే డైరెక్ట్ చంపి సో అంటే ఆయనే నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి నా పర్మిషన్ లేకుండా అతను ఎలా బెయిల్తో వస్తాడు. సో నన్ను అలాగా కొంచెం సో అరేంజ్మెంట్ చేసిండు కాబట్టి సో అందుకని చంపినా అని చెప్పేసి డైరెక్ట్ చెప్పింది. సో అలాగ ఉండాలి, అలాంటి డేర్ మీలో ఉండాలి. సో కాబట్టి ఈమెను చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు మోటివేషన్ అందితే సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.